పిసిసి అధ్యక్షులు శ్రీ నగేష్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి కూడా విచ్చేసి ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కి సంబంధించి అంతిరెడ్డి శ్వేతారెడ్డి గారు మరియు సకినాల శివ 26వ డివిజన్ కి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. నేడు రేవంత్ రెడ్డి గారు మరియు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఓటు అనేది మీరు మీ బంధుమిత్రులందరికీ తెలియజేయాలి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు తారన్న గారిని మాట్లాడుతున్నటువంటి ముగ్గురు అభ్యర్థులను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి పెద్దలు పూజ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 70% కాంగ్రెస్ పక్షాన గెలిచినటువంటి సర్పంచులు ఈ రోజు రేపు 75% మున్సిపాలిటీలు కార్పొరేషన్తో గెలిచేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి నా అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకు యువకులకు ఒకటే మహేష్ అన్న గారికి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మీద జెండా ఎగరవేస్తుందనేటువంటి విశ్వాసం మనందరికీ ఉందా లేదా? ఉన్నవాళ్ళు చేతులు కానీ ఒక్కొక్కటిగా వివరిస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ప్రతి కలవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీతో పాటు మేము ఇక్కడ ఉన్నాం. నేను కానీ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మనవలు గారా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర మన కాంగ్రెస్ పార్టీ రసారథి మన నిజామాబాద్ ముట్టుపెట్టినటువంటి పెద్దలు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి మాతో పాటు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తారిపి రంజాన్ గారికి, మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారికి, మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొబ్బిలి రాంభూపాల్ గారికి, మరి జిల్లా 25వ డివిజన్ శ్వేతారెడ్డి గారికి, అదే 26వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి శివ గారికి, సకినాల శివ గారికి, మరి అదేవిధంగా మాతో పాటు చాలా మంది ముఖ్యులందరూ వేదిక పెద్దలందరికీ పేరు పేరున కింద ఉన్న అమ్మలకు అక్కలకు మా తోడు మిత్రులందరికీ పేరు పేరు నాకు నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఒక నిజామాబాద్ జిల్లాలో పెద్దలు మహేష్ సారథ్యంలో మన తెలంగాణలో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నంబర్ 1 స్థానం గెలిపించుకోవడం జరిగింది. మరి ఏదైతే 545 సర్పంచులకు సుమారు 400 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది వాళ్ళ సారథ్యంలో. మరి తెలంగాణలో నంబర్ 1గా జిల్లా గెలుచుకోవడం జరిగింది. కేవలం బీజేపీకి 42 స్థానాలు వచ్చినాయి, టీఆర్ఎస్ కు 60 స్థానాలు మాత్రమే వచ్చినాయి, మిగతా ఇండిపెండెంట్ వచ్చినాయి. అంటే 545 400 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది పెద్దలు మహేష్ కుమార్ గారి సారథ్యంలో. మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికలు రాష్ట్రంలో 119 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నది. దాంట్లో మన నిజామాబాద్ కార్పొరేషన్ ఒకటి ఉంది కాబట్టి నిజామాబాద్ లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. బోధన ఒకటి, ఆర్మూర్ ఒకటి, బాన్స్వాడ ఒకటి, భీమ్గల్ ఒకటి, నిజామాబాద్ నగర మేయర్ ఒకటి ఉంది. కాబట్టి ఈ 4 కూడా పెద్దలు మహేష్ కుమార్ సారథ్యంలో 4 గెలవబోతున్నది, క్లియర్ గా గెలుస్తున్నది. మీరు ఒకటే అంటున్నా ఓటర్ మహేష్లందరికీ కూడా ఈ 3 వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. కాబట్టి మీరు అక్కడెక్కడ ఓటు వేయకండి. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు అటు ఇటు వేసినా కానీ ఓటు కాంగ్రెస్ గెలుస్తుంది. కాబట్టి అటు ఇటు వ్యక్తులు కూడా కాంగ్రెస్ ఓటు వేసుకొని మేము ఓటు వేసిన గర్వంగా చెప్పుకునే విధంగా మీరు ముందుకు కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు గతంలో చూసిండ్రు మతాపుని అడ్డం పెట్టుకొని అదే 20 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఏ ఒక్క వార్డులను అభివృద్ధి చెందిందా? 7 సంవత్సరాల నుంచి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు, కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు తీసుకొచ్చిండ్రా? అది మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లాడుతుంది తప్ప అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఓట్లు అడగట్లేదు. మొన్న ఛాలెంజ్ చేసిన పెద్దలు మహేష్ కుమార్ గారు ఎక్కడ గాంధీ చౌక్ రండి చర్చిద్దాం అభివృద్ధి గురించి, ఆయన ముఖం చాటేసుకుని ఇంతవరకు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించుకోండి. అభివృద్ధి ముఖ్యంగా ఎజెండాగా ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి జోడెడ్డులుగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి వీరి సారథ్యంలో ఖచ్చితంగా అన్ని మున్సిపాల్ అభివృద్ధి చెందుతాయి. మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాల్ గెలవబోతున్నారు. కాబట్టి మనం మన యొక్క నగరంలో ఈ యొక్క 3 మున్సిపాలిటీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ 3 వార్డులు పెద్ద మీద గెలిపించుకోవాలి. అదేవిధంగా 60 స్థానాల్లో ఖచ్చితంగా మనము నగరంలో
మేయర్ కాబోతున్నాము. మేయరు వైస్ చైర్మన్ రెండు కూడా మనమే కాబోతున్నాం. కాబట్టి ఇలాంటి మనకు ఎవరి మధ్య అవసరం లేకుండా క్లియర్ గా మనం గెలిపోతున్నాం. 2005లో ఏ విధంగా గెలుచుకున్నామో అదే పద్ధతితో ఈ రోజు గెలవబోతున్నాం. కాబట్టి మహేశ్వర్ ఆధ్వర్యంలో అప్పుడు పెద్దలు టీ శ్రీనివాస్ గారు అయితే పీస్ ఉన్నారో ఇప్పుడు కూడా మహేశ్వర్ పీస్ అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి వారి సారథ్యంలో గెలవబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నగర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా 11వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా మా సోదరిమణులకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు. మున్సిపల్ ఎన్నికల పోరులో ఉన్నాం. ఇక్కడ నాతో పాటు గవర్నీయులు తారివిడి అమ్దాన్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు, రామ్ భూపాల్ గారు, మా డాక్టర్ కవిత గారు, ముందుకు రండి అమ్మ కనబడండి, డాక్టర్ కవిత గారు, చంద్రకళ గారు, ఉషా, మా పోల ఉషా గారు, అపర్ణ గారు, అంతరెడ్డి లత గారు, రాము అడ్వకేట్ గారు, చంద్రకళ చెప్పాము, చైర్మన్ రెండాగూడి చైర్మన్ గారు, వారితో పాటు మా అంతరెడ్డి రాజిరెడ్డి గారు, ఇవాళ 25వ వార్డులో నిలబడ్డటువంటి అంతరెడ్డి శ్వేత గారు, డిగ్రీ చదివింది అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. అదేవిధంగా అంతరెడ్డి గౌతమ్ గారు బీటెక్ చేసినారు. నమస్తే పెట్టమ్మా. శివ గారు, శివ గారు నుంచి తెలియాల్సిన అవసరం లేదు. ఆదన్న రాజకీయాల రోజుల్లో నేను శంకర్ భవన్లో కరాటే క్లాసులు చెప్పేది. ఆ శంకర్ భవన్లో కరాటే క్లాస్ చెప్పడానికి పర్మిషన్ ఇప్పించినటువంటి నాయకుడు. పొద్దున్న లేస్తే కొన్ని వందల మంది ఆయన దగ్గర సేద తీరవారు. అంతటి గొప్ప చిత్తత కలిగినటువంటి ఆదన్న గారి కొడుకు శివ. ఇలా ఆదన్న మన మధ్య లేకపోయినా మరొక్కసారి ఆదరణను గుర్తు చేసుకుని శివాని గెలిపేయాల్సిన అవసరం ఉంది. పిలిస్తే పలికే మా అంతరెడ్డి రాజిరెడ్డి కోడలు శ్వేత గారు, దేవేందర్ గారు మీ మధ్యన ఉన్నారు, గౌతమి గారు మీ మధ్య ఉన్నారు. మిత్రులారా, సోదరి, నేను ఒకటే మాట చెప్తా. మనకు కార్పొరేటర్ అనేది పెద్ద పదవి. రోజు పనివర్తన ఉంటుంది, మనకు కార్పొరేటర్తో ఉంటుంది. పిలిస్తే పలికేవారు కావాలి. చదువుకున్నవారు, రేపు ఆఫీసర్లతో మంచిగా మాట్లాడి పనులు చేయించేవారు, కొంత సత్తా ఉన్న నాయకులు గెలవాలి. వాళ్ళు గెలుస్తేనే మనకు కొంత గల్లీలో పనులు అవుతాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ టైంలో ఏం పనులైనా మా గల్లీలో? మీ 24వ వార్డుల 26వ వార్డుల మీ కార్పొరేటర్ ఉండే పేరు వద్దు కానీ ఫోన్ చేస్తే వలికిండా? పనులు అయినాయా? సంపాదనలో పడిపోయి ఓటేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసిన నాయకులకు గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు ఇలా గెలిపించిన ప్రజలను వదిలేసి వేరే కాడ మకాం మార్చిండు. ఇలా ఈ ముగ్గురు కూడా నేనేమంటా అంటే మీకు అందుబాటులో ఉండే నాయకులు గెలిపించండి. ఎందుకు గెలిపించాలి? పనుల కోసం గెలిపించాలి. ఏం పనులు అవుతున్నాయి? ఇలా చాలామంది సోదరి మనున్నారు, అందరూ బస్ ప్రయాణం చేశారు కదా, టికెట్లు అడుగుతున్నారన్నా, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. ఎందుకంటే బస్సులు పెంచుతున్నాం. ఇంకా ఉచితంగా కరెంట్ ఎన్ని ఇళ్ళలా వస్తుందమ్మా? చేతులు ఎత్తండి. దాదాపు 70 వస్తుంది, 150 నుండి దారట్లే ఉచితంగా కరెంట్ వస్తున్నది. అన్నిటికీ మించి సన్న బియ్యం. మా అంతరెడ్డి రాజిరెడ్డి ఏ బియ్యం తింటారో మీకు కూడా అదే బియ్యం వస్తున్నాయా లేదా? సన్న బియ్య కార్యక్రమం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమం లేదు. ఇలా మోడీ అంత గొప్పలు చెప్తాడు, ఆయన గుజరాత్లో కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం లేదు. అసలు సంక్షేమం లేదాడ. ఇలా నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎందుకుంది అంటే, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వచ్చిండికి డిచ్పల్లికి ఏం చెప్పిండు? నిజామాబాద్లో కాంగ్రెస్ గెలిపియండి, 1000 కాదు 2000 కోట్లు ఇస్తా. నిజామాబాద్ పట్టణాన్ని యావత్ దేశంలో ఒక మేటి నగరంగా మారుస్తున్నాడు. కొత్తగా కాలే మన మున్సిపాలిటీ. మా నాయనలు పుట్టక ముందు 1931 అయింది మున్సిపాలిటీ.
మరి అరవింద్ ఏం చేసిండు? స్మార్ట్ సిటీ ఎందుకు తేలే? అద్దాలు పెట్టుకొని చేతులు ఇస్తే కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ఏంది? పొద్దున్న లేస్తే గల్లీలలో పడి రావాలా, ఇంటింటికి తిరగాల, నల్లొస్తుందా లేదా, మోరి సాపు ఉందా లేదా, రోడ్లు మంచుకున్నాయా లేవా, స్ట్రీట్ బల్బులు వెళ్తున్నాయా లేవా, అది చూసేవాడే కార్పొరేటర్. రోజులు ఇచ్చుకుంటా వేరే నాయకులు చిన్న పెద్ద లేకుండా మాట్లాడేవాడు నాయకుడు కాదు. మనం నాయకత్వం లేమా? రాజకీయం చేయలేదా? రోజులు ఇస్తాడు, రాజకీయాలు రాణించాడు, ముందుకు పోడు, పని చేసేవాడు రాణిస్తాడు. ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నాడు, 7 సార్లు గెలిచిండు ఎమ్మెల్యే. ఎన్నిసార్లు? 7 సార్లు. ఆయన్నే ఇలా సన్నబియ్యం ఇస్తుండు మనకి. అదే కార్పొరేటర్ ఎన్నిక అంటే అనునిత్యం మనం ఫోన్ చేసే పలికేవాడు, మనకు అందుబాటులో ఉండేవాడు కావాలి. ఇవాళ దేవుడి పేరు చెప్తుండు, అందరు బొట్లు పెట్టుకుని పొద్దున్న స్నానాలు చేసి పూజ చేసుకుని బయటకు వెళ్తామా? మేము పూజ చేసుకుని నేను కూడా బయటకు రాను. మరి దేవుడు మనగాడా? హిందువులందరికీ దేవుడే. వాళ్ళేదో వాళ్ళ సొంతమైనట్టు, మనకేదో దేవుడు దూరం ఉన్నట్టు ఏం మాట్లాడేవి? చిన్నపిల్లలు నవ్వుతుంది అలా మీరు చెప్పే మాటలు వింటే. అమ్మలారా అక్కలారా, నేను ఒకటే మాట చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటేనే పనితనం. ఆడాడు డి శ్రీనివాస్ చేసిండు, ఇలా మనం చేస్తున్నాం. ఈ జిల్లాకి కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా 35 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. నేను పిసిసి అధ్యక్షుడు అయినాక 3 నెలల కాలేజ్ తెచ్చినా క్లాసులు స్టార్ట్ అయినాయి, పిల్లలు చదువుతున్నారు. ఇలా రాష్ట్రంలో 3 వ్యవసాయ కళాశాలలు ఇస్తే ఒకటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, ఒకటి ఉత్తమ్ కుమార్ తీసుకున్నారు, ఒకటి మహేష్ గౌడ్ తీసుకున్నాడు. వ్యవసాయ కళాశాల మొదలైతా ఉంది. 650 కోట్ల రూపాయల రోడ్లు, బాల్కొండ నుంచి బాన్సువాడ వరకు, భీమ్గల్ నుంచి బాసర్ వరకు ఎన్ని రోడ్లు తయారవుతున్నాయి? 650 కోట్లు ఇచ్చినాం రోడ్లకి. ఇలా మనం అందరం ధర్మపురి పోతాం. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, మా లింబత్రి గుట్ట, బాసర్కి 380 కోట్ల రూపాయలు పెట్టించిన రోడ్డు. ఏం రోడ్ అది? 4 లైన్ల రోడ్లు, చక్కచక్క కార్లు, బస్సులు, లారీలు తిరిగే రోడ్డు. అరే మీకు పని చేసే ముఖం ఉందా? మీకేమన్నా ఇలా వచ్చి ఓట్లు అడుగుతారు దేవుడి పేరు మీద? పని చేసి చూపించి ఓట్లు అడగాల, లేదు ఫలానా పని చేసామని ఓట్లు అడగాల. ఇలా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాము, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాము, వ్యవసాయ కళాశాల ఇచ్చినాము, రోడ్లు ఇచ్చినాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాము. అది కూడా కంప్లీట్ చేస్తాము. ఏ గల్ల పెండింగ్ ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తామనే మాట కూడా మనం చేస్తూ పని చేసే వానికి గెలిపియాల. కాంగ్రెస్ పార్టీల అధికారులు ఎవరున్నారమ్మా? రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరమ్మా? ఎవరు? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ మేయర్ గెలిస్తే పనులు అవుతాయా? ఎవడో పనికి పనుడు గెలిస్తే పనులు అవుతాయా? కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు ఈడ పని కావాలంటే ఎవరు ఉండాలా? ఈడ కూడా కాంగ్రెస్ ఉండాలి, అయితేనే చక్కచక్క పనులు అవుతాయి. ఇలా వాడి కోటి రూపాయలు ఇచ్చినాం, చెప్పినా మీరు 60 కోట్లు ఇచ్చినాం. 60 కోట్లు నగరంలో ఇచ్చినాం, పనులు అవుతున్నాయి. మీ వార్డులో ఏం పనులు అవుతున్నాయి? 1 కోటి రూపాయలు, ఒక వార్డు 1 కోటి రూపాయలు ఇచ్చినాం, పనులు మొదలవుతా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అడిగిన ప్రతిదానికి పనిచేస్తా ఉన్నాయి. మీకు ఇలా గంట పదం చెప్తా ఉన్నా, మీకు రేషన్ షాపులు తక్కువ ఉంటే ఈ నెల 20 లోపలికి రేషన్ షాపులు రేషన్ కార్డు రాలేదు చేతులు ఎత్తండి. రేషన్ కార్డు లేనోళ్ళు చూసిరా, మరి రేషన్ కార్డు లేని మనిషే లేడు. ఎవరు అరుగుతూ వారికి రేషన్ కార్డు ఇచ్చినాం. తెల్ల కార్డు వాల్యూ తెలుసు కదమ్మా మీకు. పేదోడి జీవితం తెల్ల కార్డు చుట్టూ తిరుగుతుంది. ఏది తీసుకోవాలో తెల్ల కార్డు కావాలా. అడిగిన ప్రతి వానికి తెల్ల కార్డు ఇచ్చినాం. మీకు భూమి ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా శంకుస్థాపన చేసి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఒక ఇల్లు వచ్చిందమ్మా. ఈ శివాజీనగర్, ఈ కోటగల్లా డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? ఒక్కసారి చేతులు ఎప్పుడు మోసం చేసిండు కదా, మోసం 2 లక్షలు అట్లా ఆ పేరు చెప్పి గెలిచిండు కదా, మోసం చేసిండు కదా. సరే వాడకి ఇలా కనగడ కూడా పోయిన టీఆర్ఎస్ కూర్చోలేదు, కానీ వాని గురించి మాట్లాడుకోవడానికి వేస్ట్. కానీ నేనేం చెప్తా అంటే, అడిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నాం, అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మరి ఇన్ని ఇచ్చినోడు కోటేస్తామా? ఊరికొచ్చి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పినోడు కోటేస్తామా? ఇలా తప్పిదం చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు, పోయినసారి మీ కార్పొరేటర్ చేసి 5 ఏళ్ళు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందా? చదువుకున్న వాళ్ళు, ప్రజల్లో ఉండే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనకు ముఖ్యమంత్రి అండుంది. నిన్నాక మొన్న చెప్పిండు, 1000 కాదు 2000 కోట్లైనా నిజామాబాద్కి అవసరం చోట ఇస్తానే మాట చెప్పిండు. డబ్బులు తెచ్చుకుందాం, ఫండ్ తెచ్చుకుందాం, పని చేసుకుందాం. నిజామాబాద్ నగర్ నా కోరికమ్మ. నేను ఇదే గడ్డ మీద పుట్టిన, రోజు సైకిల్ మోటార్ మీద పోయేది. నేను శివాజీనగర్ కరాటే క్లాస్ చేసుకుని ఇదే గలితను పోయేది.
30 ఏళ్ళ కింద మాట చెప్తా ఉన్నా. ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీసుకోవాలి. నిజామాబాద్ నగరాన్ని నీళ్ళ ఇబ్బంది లేకుండా, మోర్ల ఇబ్బంది లేకుండా, రోడ్ల ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. మా శివ చెప్తా ఉన్నాడు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ పక్కన రజకులకు ఇచ్చిన 2.5 ఎకరాల కాయిదాలు లేవని చెప్తారు. నేను ఇలా మాటిస్తున్నా, ఈ నెల 30 లోపల ఆ భూమికి కలెక్టర్తో మాట్లాడి కాయిదాలు చేపించే బాధ్యత నాది. ఒక్క రజకులే కాదు, మున్నూరు కాపు ముద్దు బిడ్డలకి, ముదిరాజు ముద్దు బిడ్డలకి, పద్మశాలి ముద్దు బిడ్డలకి అందరూ కూడా న్యాయం చేసే దశగా రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేసిండ్రు. రేవంత్ రెడ్డి ఏం కులం? రెడ్డి కులం. రెడ్డి అయి ఉండి కూడా 100 ఏళ్ల తర్వాత, బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత 100 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులు, పద్మశాలులు, ముదిరాజులు, చాకలి, పద్మశాలి, గౌడ్లు కలిసి 57% ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చిండు కుల సర్వే చేసి. మనం 2 చట్టాలు చేసి మన పిల్లల చదువు కోసం, మన బీసీ పిల్లల చదువు కోసం 2 చట్టాలు చేసిన అసెంబ్లీలో. ఎవరు ఆపిండ్రు? గవర్నర్ ఆపిండు. ఈ గుండు అరవింద్ అడగాలి, అరే గవర్నర్ ఆపితే నువ్వేం చేస్తున్నావురా నాయన? నువ్వు బీసీ వాడివి కదా, నువ్వు ఒక మున్నూరు కాపు బిడ్డ కదా, మరి మున్నూరు కాపులకు రిజర్వేషన్ వస్తుంటే నువ్వెందుకు పోయి అడుగుతలేవు నాయన? గవర్నరు చట్టాలని ఆపితే బీజేపీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? బీసీ రిజర్వేషన్ వస్తే మున్నూరు కాపులకు రాదా? గౌండ్లకు రాదా? పద్మశాలకు రాదా? సాగలకు రాదా? మరి మనకచ్చి రిజర్వేషన్ గవర్నర్ ఆపితే, బీజేపీ వాళ్ళు ఆపితే మరి నువ్వేం చేస్తున్నావు? ఒక్కరోజైనా మాట్లాడినావా దాని గురించి? అంటే బీసీలు బతకాదు, ఎస్సీలు బతకాదు, ఎస్టీలు బతకాదు. ఎవరు బతకాల? మోడీ పుణ్యమాన్, అదానీ అంబానీలు బతకాల. ఇలా పెట్రోల్ ధర ఏమున్నది? రేవన్ గ్లాస్ చెప్పు, 120 ఉన్నది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే, చనిపోయిండు. ఆయన పెట్రోల్ 60 రూపాయలకి ఇచ్చినప్పుడు పెట్రోల్ ఏడికెళ్ళి వస్తామో? మనకైతే వండదు పెట్రోల్. మన దేశంలో పెట్రోల్ లేదు. ఏడికెళ్ళి తెచ్చుకుంటాము? సౌదీ అరేబియా, మస్కట్, దుబాయ్కి వెళ్ళి వస్తుంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో 2010లో బయటకెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనాలంటే $158 ఉండే ఒక్క బ్యారెల్. $158 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు మనం 60 రూపాయలకి ఇచ్చినాం. ఇవాళ ఎంత పడిపోయింది తెలుసా ధర? అది $52 పడిపోయింది. అంటే రెండింతలు పడిపోయింది. ఎంతకు రావాలా పెట్రోల్? 20 రూపాయలు, 30 రూపాయలు రావాలా. ఎంత దోసుకుంటున్నారు మన మీద? 90 రూపాయలు దోసుకుంటున్నారు. మా గరీబ్ బిడ్డలు పాపం భార్యను ఎక్కించుకొని, పిల్లల్ని ఎక్కించుకొని పెట్రోల్ బంక్ పోతే జేబులకు తోట్లు పడుతున్నాయి. ఆ ఆలోచన లేదు మోడీకి, ఆలోచన లేదు. ఏ విమానాశ్రయం అదానికి అమ్ముదాము, ఎల్ఐసి కంపెనీ అంబానీకి అమ్ముదాము, అంబానీ ఆదాని బాగా సంపాదిస్తే మా పార్టీకి ఫండ్ వస్తుంది, బీజేపీ వాళ్ళు కలిసి దేశాన్ని దోచుకుందాము. ఇది బీజేపీడు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీడు మోడీ నేతృత్వం దేశాన్ని దోచుకుంటున్నారు. అదాని అంబానీకి దోచి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదల గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? ఈ పార్టీలో నెహ్రూ పుట్టింది, ఈ పార్టీలో ఇందిరా గాంధీ పుట్టింది. ఇందిరా గాంధీ కళ ఏంది? ఇలా ఇండ్ల స్కీమ్ ఎక్కడికి వచ్చింది? ఇండ్ల స్కీమ్ ఎవరిచ్చిండ్రు? 72, 73లో ఇందిరాగాంధీ గ్రామాలు తిరిగి ఏ గ్రామానికైనా ఒక బిల్డింగ్ కనబడితే 100 గుడిసెలు కనబడేది. ఆమె ఒక సంకల్పం తీసుకుంది, గుడిసె లేని నగరాలు, గుడిసె లేని ఊర్లు కావాలంది. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పేరిట 35-40 ఏళ్లుగా మనం ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో 70 లక్షలు ఇల్లు ఇచ్చినాము. ఇవాళ కూడా ప్రతి నియోజకవర్గానికి 2000, 3000 ఇల్లు ఇస్తున్నాం. మొన్న డిస్ప్లేలో ముఖ్యమంత్రి చెప్పిండు, లిస్టు తయారు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? లిస్టు తయారు చేయమన్నాడు. మా తయారు అందరికి, మా నాగేశ్వరికి చెప్పిండు, నిజామాబాద్ లిస్టు తయారు, ఇంకెవరికి ఇల్లు కావాలనో ఎలక్షన్ అయిపోయినాక ఆ ఇల్లు కూడా ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఒక 2000, 3000 ఇల్లు నిజామాబాద్ నగరానికి వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సోదరి సోదరులు, అక్క చెల్లెలారా, ఒక్కటి ఆలోచించుంది. ఈ గుర్తు అభయహస్తం, పేదలకి నేస్తం. ఇది పేద ప్రజల యొక్క గుండెను అంతుకున్న చేతి గుర్తే మనకి ఎప్పటికైనా శ్రీరామ రక్ష. ఈ గుర్తు తప్ప గరీబోళ్ళకి ఇంకో గుర్తు ఆదుకోదు. చేతి గుర్తుకు ఓటేయండి. చదువుకున్న పిల్లలు నిలబడ్డారు ఇక్కడ. శివ కానీ, గౌతమి కానీ, శ్వేత కానీ, ముగ్గురు కూడా చదువుకొని ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి
ఓటు అనేది చాలా ప్రముఖమమ్మ. ప్రేమ ఉంటే సరిపోదు. శ్వేత అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ 11 నాడు బయటకు వచ్చి ఓటు వేయకుండా ఆ ప్రేమ ఏం పనిచేయదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పొద్దున్నే ఒక్కొక్క ఓటు, కార్పొరేట్ అంటే ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్. మీకు శ్వేత మీద ప్రేమ ఉన్నా, శివ మీద ప్రేమ ఉన్నా, గౌతమ్ మీద ప్రేమ ఉన్నా గుండెలో దాచుకుంటే సరిపోదు. ఆనాడు బయటకు రావాలా, ఒక్కొక్కరు 10-20 ఓట్లు అందరిని బయటకు తీసుకొచ్చి మన వాడు గెలవాలంటే మన ఓటు పడాలా, మనతో పాటు మన 10 మంది ఓట్లు పడాలా. న్యాయంగా గెలుద్దాం, ఎవరు అన్యాయం చేసేది లేదు. న్యాయంగా ప్రజల మనసు దోచుకొని, ప్రజల ప్రేమ దోచుకొని గెలుద్దామనే మాట కూడా ఈ సుందరంగా మనం వేసి, ఈ నిజామాబాద్ అభివృద్ధి నా జిమ్మెదారి. ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా యువకుడు ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నాడు. ఏది అడుగుతే అది ఇస్తున్నాడు. నాకు నేను చెప్తున్నా, ఇవాళ ఏది అడిగితే అది ఇస్తాడు. మొన్ననే చెప్పిండు, నాది మహేష్ అన్న జోడి, లక్కీ జోడి అని. రేపటి రోజున కూడా నిజామాబాద్కి ఏది అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామనే మాట మీ మాటగా చెప్తూ, మీకు వాగ్దానం చేస్తూ, మీకు ప్రమాణం చేస్తూ, నిజామాబాద్ అభివృద్ధి నా జిమ్మెదారి. ఈ ముగ్గురిని మిగతా చోటున్న కాంగ్రెస్ అభ్యర్థులు, మీ చుట్టాలు, మీ స్నేహితులు అందరూ చెప్పండి, ఈ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆనాడు ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ జరిగిందో అలాంటి అభివృద్ధి మనం చేసుకుందామనే మాట ఇస్తున్న మనవి చేస్తూ మీ నుంచి సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. థ్యాంక్ యూ. 60 ఓట్లకు గాను 50 వాళ్ళు మేమే గెలుచుకుంటాము. అంతటి గట్టి నమ్మకం ఇక్కడ ఆదరణ ప్రజలు, ఇక్కడ ఆదరణ ఓటర్లు, సోదరిమణులు, మహిళలు చూసి అర్థమవుతా ఉంది. వారికి కావాల్సింది అభివృద్ధి అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలు కూడా మాకు అడుగుతూ ఉన్నారు, మాకు కావాల్సిన అభివృద్ధి. ఆ అభివృద్ధి ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వచ్చి చెప్పినారు, నిజామాబాద్ పట్టణాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తారనే మాట చెప్పడం. అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తూ ఉన్నారు. మేము ఇస్తున్న సన్నబియ్యం, మేము ఇచ్చిన రేషన్ కార్డులు, మేము ఇచ్చిన ఇంధనం మెండు, మేము ఇచ్చిన ఉచిత కరెంటు, మహిళలు వాడుకుంటూ ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీయే పేదలకు అండగా ఉండే పార్టీ అనే మాట నమ్ముతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అర్థం గుర్తుకు ఓటేసి కనబడతా ఉన్నారు.